కాలర్ ఉన్నారు, కాలర్తో మాట్లాడదాం. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నేను ఖమ్మం నుంచి మాట్లాడుతున్నా, రాధిక అండి. రాధిక గారు, ఏం తెలుసుకోవాలనుకుంటున్నారు? బాగా వేడి ఎక్కువ ఉందండి, దానికి ఏమన్నా సార్ ఏం చెప్తారు? ఎంత అండి వయసు అండి? మాకు 35 years ఉంటుంది. ఏ పని చేస్తారండి? హౌస్ వైఫ్ సార్. ఓకే, శరీరంకి చాలా ఎక్కువ ఈ మధ్యకాలంలో పిత్త రోగం అంటాం దీన్ని. సో ఈ తెలిసినంత వరకు పులుపు కారాలు కొంచెం బాగా ఎక్కువ తగ్గించాలి. సింపుల్గా ఏంటంటే ఆవు నెయ్యి చాలా బాగా పనిచేస్తుంది, మజ్జిగ బాగా పనిచేస్తుంటుంది, నన్నారు అంటారు, సుగంధి అంటారు, అది బాగా పనిచేస్తూ ఉంటుంది. ఖమ్మం సైడ్ ఉంటారు, ఖమ్మం కదండి, ఖమ్మం అన్నారు. సో ఖమ్మం సైడ్ ఉన్నప్పుడు ఈ గోదావరి వాటర్ ఎక్కువ దొరుకుతూ ఉంటుంది. సో వీలైనంత వరకు నీళ్ళలో ఇంతవరకు కూర్చోవాలి ఆవిడ. అంటే రెగ్యులర్గా, అంటే మనం బట్ట ఎలాగైతే నానబెడతా ఉంటున్నప్పుడు ఎలాగైతే చల్లగా అవుతుంటుందో అలాగే బట్ట అనేది, అంటే బాడీ ఆవిడ కూర్చుంటారు, ఒక టబ్లో కూర్చోవడం కానీ, లేకపోతే మోకాల వరకు మంచిగా బకెట్లో నీళ్ళు పెట్టుకోవడం, అందులో పెట్టుకోవడం వల్ల, అంటే ఈ చేతులు పాదాలు ఏదైతే ఉన్నాయో వాటన్నిటిని ఎక్కువగా తడి చేయడం వల్ల శరీరం బాగా తగ్గుతూ ఉంటుంది, అబ్డోమెన్ పార్ట్. సో కటి స్థానం అని చెప్పేసి అంటే నడుము వరకు మనం బట్ట పెట్టేసి చల్లబెడతాం. ఈ మెయిన్ పార్ట్స్ అనమాట, ఇన్పుట్ పార్ట్స్. ముక్కులో నూనె వేయడం, కంట్లో నీరు వేసుకోవడం, కంట్లో నెయ్యి వేసుకోవడం, చెవుల్లో నూనె పెట్టుకోవడం, తైలమర్దన అంటే ఓవరాల్గా అభ్యంగనం ప్రతిసారి జరుగుతున్నప్పుడు శరీరంలో వేడి బయటకు వెళ్తుంటుంది. ఇందాక పెద్దవాడికి చెప్పినట్టు ఈవిడ కూడా ఆముదం చాలా బాగా మంచిది. ఆముదం కంట్లో వేసుకోవాలి, ఆముదం తలకు పెట్టుకోవాలి, ఆముదం బాగా తాగుతూ ఉండాలి. సో ఒంటికి మాత్రం కొబ్బరి నూనెతో కానీ రైట్ బాగా చల్లగా ఉండే వాటితో ఎక్కువ నూనె రాసుకుంటే మర్దన చేసుకున్నట్టు రాసుకోవాలి. చల్ల పదార్థాలు తినాలి, అంటే పులిసిన పదార్థాలు తింటూ ఉండాలి, గంజి కానీ ఇలాంటివన్నీ తింటే సరిపోతుంది. కొంతమంది ఓకే అండి, కొంతమంది గాసిప్స్ ఎక్కువ వాడుతూ ఉంటారు, అదొక దురలవాటు అనుకోవాలి, వ్యసనం అనుకోవాలి? పెద్ద వ్యసనం. వాళ్ళకి షాడీలు చెప్పడం, రైట్, వీళ్ళు మోసుకొని రావడం ఎక్కువ మనం ఇంట్లో చూస్తుంటాం, పని వాళ్ళ దగ్గర ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అమ్మగారు అలా ఇలా చెప్పారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదైనా చెప్తున్నప్పుడు మీరు నాకు ఒకటి చెప్పాలనుకుంటున్నారంట, దానివల్ల నాకు ప్రయోజనం జరిగినా మీకు ప్రయోజనం జరిగినా చెప్పాలి, లేకపోతే వద్దు. రెండోది, దానివల్ల వేరే వ్యక్తికి మనకు చెప్తున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ థర్డ్ పర్సన్ గురించి ఆవిడ చెప్పాలనుకుంటున్నారు, చెప్తే ఆవిడ వల్ల మీకు వాళ్ళకి ఫ్రెండ్షిప్ కట్ అయిపోద్దా, అలాంటివన్నీ ఆలోచించుకొని చెప్పాలి. సో ఇది ఒక పెద్ద వ్యసనం అండి. ఈ రోజుల్లో ట్రాల్స్ వస్తున్నాయి, మీరు గమనించారు, మీమ్స్ కానీ ట్రాల్స్ కానీ ఎక్కువ జరుగుతూ ఉంటుంది. అంటే వాళ్ళిద్దరికి ఏదో జరిగిపోతుందంటే క్యూరియాసిటీ అనమాట. మనకి అరే మన సబ్జెక్ట్ కాదు, అది మన ఫ్యామిలీ కాదు, మన పరిసరాలు కావు, వాడితో లైఫ్ ఉంది, అంత లైఫ్ ఉంది, మనకి ఎందుకు? నీ క్రికెట్ ఆడదాం అనుకుంటున్నప్పుడు క్రికెట్ గురించి ఫన్ వేలో క్రియేట్ చేయడం జరుగుతుంది కదా, అక్కడ ఒక నవ్వు వస్తుందో లేకపోతే వ్యసనం అది కూడా. అది చూడండి, ఇద్దరు పిల్లలు పడిపోతున్నప్పుడు మనం నవ్వుతాం, ఎవడో గొంతులో పడిపోతున్నాడు, సైకిల్ తొక్కుతూ గొంతులో పడిపోతున్నాడు, నవ్వుతున్నాం, అదొక వ్యసనం. అది చెడు కంపల్సరీ, అందులో బాధపడాల్సింది ఉంది. ఒక మనిషి పడిపోతున్నప్పుడు లేపుతాం, మనం లైవ్ లో చూసినప్పుడు లేపుతాం, నవ్వుతాం. అది అలవాటు అయిపోయిన తర్వాత మనిషికి ఏమవుతుంది, ఒక వేరే మానవత్వం పోయింది కదా. సో అందుకని వీలైనంత వరకు అలాంటి వాటిని దూరం చేయాలంటే ఆ జోలికే వెళ్ళకూడదు. నేను చాలా వరకు బ్లాక్ చేస్తాను, అలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ బ్లాక్స్ చేసుకుంటూ నా ఆరోగ్యానికి ఏవైతే పనికొస్తున్నాయో, నా మనసుకి ఏవైతే పనికొస్తున్నాయో అవే చదువుతున్నాం. అంటే చదవడం వల్ల ఏమవుతుంది, ఒక విషయం నేను ఎదుగుతున్నాను కదా. ఒక అన్నెసరీగా నాకు ఒక హీరోయిన్ గురించి ఉండే కాన్వర్సేషన్ నాకెందుకు, వాళ్ళ లైఫ్, వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళు చూసుకుంటారు. సో దాని గురించి అన్నెసరీ తెలుసుకోవాల్సిన పని ఏంటుంది, నాకు కావాల్సింది ఏంటంటే ఆర్థిక విధానం ఎలా ఉంటుంది, నెక్స్ట్ ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి, లేకపోతే ఎలాగ ఎన్ని విషయాలు నేర్చుకోవాలి, నేను డెవలప్ అవ్వాలంటే ఏమేమి కావాలనేది ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలి. ఇట్స్ ఇందాక అనుకున్న ఎక్కువ విషయాలు మన లోపల తీసేసుకుంటే మమేరిపోతుంది. మనకి డబ్బులు సంపాదించే మెమొరీ, మన జ్ఞానం పెంచే మెమొరీ, మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా పెట్టుకునే మెమొరీ అంతా లాస్ అయిపోతుంది. అప్పుడు ఏమవుతుంది, నా వీర్యం అనేది ఏమవుతుంది, నెక్స్ట్ జనరేషన్కి ప్రాపర్గా ఇవ్వలేను. ఓకే రైట్, నాలో నేను ఉంటేనే కదా అవి వీర్యం దానిలో బాగా పెరుగుతుంది. నెక్స్ట్ వాడికి ఇవ్వాలి కదా, నా స్టూడెంట్స్కి ఇస్తూ ఉండాలి, సో పిల్లలకి ఇస్తూ ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు అవుతుంది, నేను బాగుంటే. అది వాళ్ళకి వాళ్ళు అనుకోవాలి. అన్నెసరీగా ఫిల్మ్ యాక్టర్స్ గురించి నాకెందుకు, ఇప్పుడు పాలిటిక్స్ ఉన్నాయి, నాకు అవసరం లేదు. సో ఓటు వేసినంత వరకు నా బాధ్యత. సో తర్వాత బాధ్యత ఎవరైతే పొలిటీషియన్ చెప్పాడో వాడిది బాధ్యత. సో లేదనుకుంటే సెల్ఫ్ కంట్రోలింగ్ ఉండాలి, లేకపోతే ఎలా అవుతుందండి, సమాజం ఎలా పాడైపోద్ది కదా. అదన్నీ కంపల్సరీ ఎవరిదైనా. అలా తీసుకోకపోతేనే ఈ వ్యసనాలు దురలవాట్లు వస్తున్నాయి కదా.